జగన్మోహన్ రెడ్డి కాపు అనే మార్కుతోటి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా కొత్త స్ట్రాటజీ చేస్తున్నారట. దీనికి ఆధారాలు ఏంటంటే కురసాల కన్నబాబుని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కింద కాపు సామాజిక వర్గానికి ఉన్న ఆయన మాజీ మంత్రిని నియమించడం, అది విజయసాయి రెడ్డి ప్లేస్లోని. మరొక వైపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మరొక కాపు సామాజిక వర్గానికి వచ్చిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాని నియమించడం. 2.0లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కాపు కార్డుతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా. మరొక వైపు కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నారంటే వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి నిదర్శనంగా శైలజానాథ్ ఇందులోకి రావడం. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా సార్? అంటే ఇప్పుడు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని ఆలోచించరు. నీకు ఇప్పుడు ఉన్న అన్ని స్ట్రాటజీస్ ప్రయోగిస్తారు, ఏది వర్కౌట్ అయితే దాంతో ముందుకు పోతారు. నీకు బిజినెస్ నడవనప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కదా. బిజినెస్ నడవాలి, ఏది ప్రయత్నం చేస్తారో తెలియదు కదా. మీకు అన్ని రకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తుంటారు కదా. సో అందువల్ల అది కాదు. మీరు 2.0లోనే కాపు అంటే కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా 1.0లో కాపులు లేరు కదా. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అదే ఇప్పుడు అక్కడ కాపులను పెడుతున్నారు. సో ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు అదే నేను ఎంతమంది మన రాజకీయాల్లో కులాన్ని నిరంతరం వాడుకుంటుంటారు, కానీ పైకి మాత్రం అనకూడదు, చెప్పద్దు. అంటే అది నేరం, హిపోక్రసీ. ఉన్నది రియాలిటీ మాట్లాడుకుందాం. జనసేన పోటీ చేసిన 21 సీట్ల మ్యాపింగ్ చేయండి మీరు ఒకసారి. జస్ట్ మ్యాప్ 21 సీట్స్ ఎక్కడున్నాయో సార్, ఎక్కడున్నాయి? అంతా గోదావరి జిల్లాలే కదా, గోదావరి ఉత్తరాంధ్ర. మరి అక్కడ డామినేట్ సామాజిక వర్గం ఎవరు? కాపు సమాజం. మరి నాకు చెప్పండి, ఇందులో రాజకీయం లేదా? ఇంకేంది, ఎందుకు మాట్లాడాలి? మరి ఎందుకు రాయలసీమలు ఇవ్వలేదు 20 సీట్లు? మరి మీరు జనసేన పోటీ చేసిన సీట్లను సింపుల్గా మ్యాప్ తీసుకొని మ్యాప్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. వై అక్కడ ఆ జనసేన పోటీ చేసిన సీట్లు, కాపులు చాలా ఎక్కువగా ఉన్న సీట్లు మ్యాప్ చేయండి. కొరిలేట్ అవుతుందో లేదో మీరు చూసుకోండి, నేను చేయను. ఇది రియాలిటీ కాదా? మరి జనసేనకి ఎక్కువగా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక మ్యాప్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకొని జనసేన పోటీ చేసిన సీట్లు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చిన సీట్లను మ్యాప్ చేయండి. ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకొని కాపులు ఎక్కువగా ఉన్న సీట్లను మ్యాప్ చేయండి. కొరిలేషన్ ఉంటుందా లేదా నాకు చెప్పండి. అవును, 100% ఉంది. మరి అంతే కదా. మరి అంటే నువ్వు కులాన్ని వాడుతున్నావా లేదా? కులాన్ని వాడడం లేదని ఎందుకు కథలు చెప్తారండి, కహాని చెప్తారు. మీకు ఈ మాట నేను మొన్న ఇక్కడే కూర్చొని మాట అన్నాను. ఒక తెలుగుదేశంలో మెజారిటీ కమ్మాస్ తెలుగుదేశానికి ఓటేస్తారు, మెజారిటీ రెడ్డిస్ మీకు వైసీపీకి ఓటేస్తారు. అంటే చాలామంది సార్ మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారు. అరే రియాలిటీ కదనయ్యా, రియాలిటీ దాదామా? నేను అన్నది ప్రతి కమ్మ తెలుగుదేశానికి ఓటేస్తానంటే ప్రతి రెడ్డి జగన్ ఓటేస్తానండి. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే కమ్మాస్ నాకు చాలామంది తెలుసు మిత్రులు. కానీ నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించే రెడ్డి కూడా తెలుసు నాకు చాలామంది. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉన్నారు, గొప్ప త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఉన్నారు, జమీందారీ వ్యతిరేక పోరాటం జరిపారు. అందువల్ల ప్రతి కులంలో అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ డామినెంట్గా ఏంటి. తర్వాత ఇంకోటి కూడా మనకు కాస్ట్ ఎట్లా పనిచేస్తే సామాన్యుడికి కులంతో వచ్చేది ఏమీ లేదు. సామాన్యుడి కులంతో వచ్చేది ఏమీ లేదు, చెప్పుకోవడానికి తప్ప. పాపం ఆ సామాన్యుల్లో ఉండే కులాభిమానాన్ని కొంతమంది పెద్దలు వాడుకుంటారు. సోకాల్ పెద్దలు అంటే రాజకీయాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు, పైరవీలు చేసేవారు ఒక వలయంగా ఏర్పడతారు. తమలో మరి వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మరి వాళ్ళకి లాభం కొరకు కాస్ట్ వాడతారు. మీరు గమనించాను, ఎక్కడైనా కాస్ట్ ఎప్పుడు సామాన్యుడికి ఉపయోగపడదు, సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగపడదు. వీళ్ళెవరు మళ్ళీ సామాన్యుడికి మేలు చేసే లేదు. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ తమ ప్రయోజనాల కొరకు వేరే కాస్ట్ వాళ్ళకైనా చేస్తారు తప్ప తమ కాస్టులు చేయాలని లేదు. ఉదాహరణకు మీకు ఓ కులానికి చెందిన పెద్ద కాంట్రాక్ట్ ఉంటాడు, చిన్న కాంట్రాక్టర్కి ఎవరికన్నా తమ కులానికి ఇస్తాడా? అక్కడ ఏం లేదు. మళ్ళీ వాళ్ళు రాజకీయ నాయకుడు ఉంటాడు, తనకు డబ్బులు ఎవరెక్కితే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాడు తప్ప తమ కులం వారికి ఇస్తాడా? ఎక్కడ ఇవ్వడు. అంటే అర్థం ఏంటి? కొంతమంది స్వార్థపరుల కూటమే కాస్ట్ ఇకో సిస్టమ్. రాజకీయ పార్టీలు క్లియర్గా ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ని వాడుకుంటున్నాయి. ఇందులో ఎవరు మినహాయింపు కాదు. జగన్ మినహాయింపు కాదు, చంద్రబాబు నాయుడు మినహాయింపు కాదు, ఎవరు మినహాయింపు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులు పెట్టింది కులాల వారిగా పెట్టలేదా?
ప్రతి కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదా? మన కళ్ళ ముందు చూసాం కదా. మరి ఎందుకు ఇచ్చారు? కులాలు లేకుండా ఇస్తారా ఎవరైనా? సో మంత్రి పదవుల్లో కులాలు ఉంటాయి, మీకు ఎమ్మెల్యే టికెట్లో కులాలు ఉంటాయి, ఎంపీ టికెట్లో కులాలు ఉంటాయి. ఓపెన్గా ఎన్నికలప్పుడు కుల సంఘాల మీటింగ్లు పెడుతుంటారు. కులాన్ని ఉపయోగించుకునే కాంట్రాక్టర్లు ఉంటారు, కులాన్ని ఉపయోగించుకునే అధికారులు ఉంటారు, కులాన్ని ఉపయోగించుకునే పారిశ్రామికవేత్తలు ఉంటారు. కానీ కులం మాత్రం లేదు అని మనం భ్రమపడుతూ జీవించాలి. ఎందుకంటే మనం భ్రమపడితే వాళ్ళు లాభపడతారు కదా. మనం ఉన్నది చెప్తే సంగతి బయటపడతారు కదా. సో మనం ఉన్నది చెప్తే అసలు సంగతి బయటపడుతుంది కనుక మనం చెప్తే అంగీకరించాలి. హిపోక్రసీ ఉండాలి. పైకి మాత్రం ఏది లేదు, కులం లేదు, ఏమి లేదు, మేము సమాజం సమతామూర్తులం. చేసేదంతా కుల రాజకీయ పార్టీలు కదా. రాజకీయ పార్టీలు అడుగడుగునా కుల రాజకీయాలు చేయడం లేదా? అందువల్ల ఇందులో మినహాయింపు ఏముంటుంది? మెయిన్ ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే వైసీపీకి ఉందంటారు సార్. ఇవాళ ఉత్తరాంధ్ర వార్తలు వస్తే రాయలసీమ వార్త, దక్షిణ కోస్తా వస్తుంది. కోస్తా ఫోకస్ పెట్టేటప్పుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఎందుకు వదిలేస్తాను సార్? ఆ మాటకంతే మన జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో ఓడిపోయాడు కదా. అవును. సో ఫోకస్ ఇప్పుడు ఒక ప్రాంతంలో కనుక బాగా పర్ఫామ్ చేస్తుంటే పర్ఫామ్ చేసిన ప్రాంతం కన్నా పర్ఫామ్ చేయని ప్రాంతం పైన ఫోకస్ పెడతాడు. అన్ని ప్రాంతాల్లో నాకు అందులో ఫోకస్ పెట్టాల్సింది కదా. ఇక రాయలసీమ తిరుగులేంది అనుకున్న రాయలసీమలో కూడా ఏం గెలిచింది ఏమున్నది? మొత్తం కలిపిన 11 సీట్లు కదా. సో కడప జిల్లాలో కూడా ఓడిపోయాడు కదా. సో మొన్నటి ఓటమి యూనివర్సల్, జిల్లాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు కదా. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యూహాలకి ప్రతి వ్యూహాలు ఇప్పుడున్న వీళ్ళు పవర్కి చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది సార్. ఆయనకి అంత ఈజీగా వీళ్ళు ఎంపైర్ ఏదైతే ఇప్పుడు వరకు కూడా సక్సెస్ఫుల్గా ఉత్తరాంధ్ర అవనియండి లేకపోతే వేరే ప్రాంతాలు అవనియండి 164 సీట్లు అప్రతితంగా ఉన్నవాళ్ళు అంత ఈజీగా ఇంకా స్పేస్ ఇస్తారంటారా? ఇప్పుడు 151 సీట్లు ఉన్నవాడు స్పేస్ ఇవ్వలేదా? 164 సీట్లు స్పేస్ అంటూ ఇవ్వాలి అన్నప్పుడు నెంబర్ కాదు. నేనేమి టీడీపీ స్పేస్ ఇస్తానని అంటలేను, కూటమి స్పేస్ ఇస్తుంది అని కాదు నా కంక్లూజన్. మీరు అడిగారు నెంబర్ బట్టి స్పేస్ ఇస్తారయ్యారా అనేది క్రైటీరియా కాదు. 164 వాళ్ళు స్పేస్ ఇస్తే 151 స్పేస్ ఇవ్వలేదా అంట నేను. సో స్పేస్ ఇవ్వడానికి నెంబర్ క్రైటీరియా కాదు. స్పేస్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు తన సామర్థ్యంతో స్పేస్ ఇస్తాడా ఆ తర్వాత చూద్దాం. కానీ జస్ట్ బికాజ్ ఆఫ్ నెంబర్ స్పేస్ రాదనుకుంటే నిజం కాదు. స్పేస్ అనేది నెంబర్తో సంబంధం లేదు. బ్రహ్మాండమైన నెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, నెంబర్స్ లేని వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ నెంబర్స్. స్పేస్ ఇవ్వడం అనేది ఫంక్షన్ ఆఫ్ రూల్, పాలన బట్టి ఆధారపడి ఉంటుంది, సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది కదా. మీరు ఒక మ్యాచ్లో 300 రన్స్తో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ డిఫీట్ అవుతుంటారు. సో క్రికెట్లో మనం చూడమా, పాలిటిక్స్ కూడా అంతే. బ్రహ్మాండంగా గెలిచిన వాళ్ళు కూడా ఎగిరిపోతూ ఉంటారు, ఎగిరిపోయిన వాళ్ళు బ్రహ్మాండంగా గెలుస్తూ ఉంటారు. సో ఇట్స్ పాసిబుల్ బోత్ సైడ్స్ కదా పాలిటిక్స్లో. స్పేస్ ఇస్తారని నేను అనడం లేదు, స్పేస్ ఇవ్వకపోవడానికి నెంబర్ క్రైటీరియా కాదు.